వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విద్యార్థి ఎంత బాగా చదివినా తన చేతిరాత సరిగా లేకపోతే ఎంతో మార్కులను కోల్పోవాల్సి వస్తుంది. విద్యార్థి జీవితంలో చేతిరాత అనేది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఆంధ్ర యూనివర్సిటీలోని ఐఏఎస్సి విభాగంలో లైబ్రేరియన్గా వర్క్ చేస్తున్నటువంటి ఎర్రాజీ రెడ్డి గారు ఏదైతే హ్యాండ్ రైటింగ్ ఉంటుందో హ్యాండ్ రైటింగ్లో మెలకువలను ఉచితంగా నేర్పిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్తున్నాం కాబట్టి వారికి హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, హ్యాండ్ రైటింగ్లో మెలకువలు నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఎన్ని రకాల హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయనే విషయాలను ఎర్రాజీ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ హ్యాండ్ రైటింగ్ యొక్క కీలకం ఎందుకు సార్ హ్యాండ్ రైటింగ్ అనేది విద్యార్థి దశలో? మార్కులు సాధించడానికి హ్యాండ్ రైటింగ్ చాలా ఉపయోగపడుతుందండి. చాలామంది బాగా చదువుతారు కానీ దస్తూరి బాగాలేక మార్కులు కోల్పోతున్నారు. వాళ్ళందరికీ ఒకటే మనవి, వాళ్ళు హ్యాండ్ రైటింగ్ బాగుంటే వాళ్ళు మొత్తం మార్కులు సాధించవచ్చు, 100 మార్కులు సాధించవచ్చు. బాగా చదివి కూడా దస్తూరి బాగాలేక చాలామంది మార్కులు కోల్పోతున్నారు. వాళ్ళందరికీ ఒకటే మనవి, మీకు నేను 15 రోజుల్లో ఖచ్చితంగా నేర్పించగలను. నేర్చుకోండి, మంచి మార్కులు సాధించండి. ఆంధ్ర యూనివర్సిటీలో చాలా వరకు సర్టిఫికేట్లను మీ దస్తూరితో రాశారని విన్నాం. ఏంటి సార్ దాని విషయం? నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చాలా కాలంగా పనిచేసి చాలామందికి ఒక 70-80 వేల మందికి సర్టిఫికేట్లు నేను నా చేతి ద్వారా రాయడం జరిగింది. వాళ్ళందరూ పీజీ వాళ్ళు, యూజీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సుమారు 70 నుంచి 80 వేల మధ్యలో రాసి ఉంటాను నేను. ఇప్పుడు జనరల్గా హ్యాండ్ రైటింగ్లో చాలా రకాలు ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. బోల్డ్ అని, లైట్ అని, అలాగే కర్వ్స్ అని చాలా ఉంటాయి. అసలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ మామూలుగా? నేను ఎక్కడ నేర్చుకోలేదండి. నా సొంతగా నేను చెప్పేది ఏంటంటే 4 రకాలుగా నేర్చుకుంటే హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుందండి. ముందుగా వృత్తాలు అన్నమాట, సర్కిల్స్ బాగా రాయడం వస్తే ఫస్ట్ది. సర్కిల్స్ బాగా వచ్చిందంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ఏంటంటే సర్కిల్లోనే పైనుంచి రాసేటప్పుడు డార్క్గా, కింద నుంచి రాసేటప్పుడు లైట్గా అనేది రాయాలి. మొదటి ఎక్సర్సైజ్ ఏంటంటే సర్కిల్ బాగా రావాలి. రెండోది ఏంటంటే లైట్ అండ్ డార్క్ కూడా రావాలి. థర్డ్ది ఏంటంటే స్ట్రోక్స్ అని ఉంటుంది అనమాట. పైనుంచి థిక్గా స్ట్రోక్స్ ఒక 3 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. అవి నేర్చుకున్న తర్వాత ప్రతి వర్డ్స్ రాయడమే, పదాలు రాయిస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. పెద్ద ఇదేమీ లేదు. మంచి మార్కులు సాధించాలంటే హ్యాండ్ రైటింగ్ చాలా కీలకం. ప్రస్తుతం 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే వరుసగా పరీక్షల సమయం స్టార్ట్ అయింది. చాలామంది విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ బాగోలేకే చాలా మార్కులు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? పరీక్షలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్కులు పోగొట్టుకోకుండా ఒక 15 రోజులు సెలవుల్లోనైనా సరే, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయినా 15 రోజులు మీరు ఏకాగ్రతతో కానీ నేర్చుకోగలిగితే మిగతా ఫర్దర్గా ఏ ఎగ్జామ్స్కైనా సరే మీరు మంచి మార్కులు సాధిస్తారని నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర చాలామంది మీరు ఇప్పుడు పనిచేస్తున్న విభాగంలోనే బీఎడ్ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళు భవిష్యత్తులో మరింత మంది పిల్లలకి పాఠాలు చెప్పే అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటున్నారు. సో అలాగే చాలామంది టీచర్స్ కూడా మీ దగ్గర నేర్చుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను 2016 నుంచి కూడా చాలామంది పిల్లలకి బీఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి కూడా హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తూనే ఉన్నాను. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఆనందం, వాళ్ళని బాగా రాస్తుంటే నాకు ఆనందం అనిపించేది. నేను ఎవరి దగ్గర కూడా ఫ్రీగా నేర్పించాను ఇప్పటి వరకు కూడా. వాళ్ళు బాగా రాస్తే నేను చాలా ఆనందపడేవాడిని. కొంతమంది అయితే నన్ను మించి కూడా రాశారు, చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకొని. కొంతమంది స్టూడెంట్స్ ఒకళ్ళిద్దరు అయితే హ్యాండ్ రైటింగే వాళ్ళు బాగా వృత్తి కింద మార్చుకున్నారు. క్లాసెస్ పెట్టి వాళ్ళు 2-3 అదే పనిగా ఉన్నారు. నాకు చాలా సంతోషకరం కూడా. ఇక్కడ మన యూనివర్సిటీలో కూడా సెక్యూరిటీలో పనిచేస్తున్న అబ్బాయి కూడా నేర్చుకున్నాడు. ఆ అబ్బాయి చాలా సర్టిఫికేట్లు కూడా యూనివర్సిటీలో రాశాడు. అలాగే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలామంది, స్కూల్ పిల్లలు చాలామంది నేర్చుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి చాలా బాగా రాస్తున్నారు మా పిల్లలు, మంచి మార్కులు వచ్చాయని నాకు చెప్పడం కూడా జరిగింది. సో మీరు ఎప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ని అసలు అంటే ఇలా రాయాలి, ఇలా నేర్చుకున్నారు? మీకు ఈ ఆంధ్ర యూనివర్సిటీలో సర్టిఫికేట్ రాయడానికి ఎలా ప్రోత్సాహం లభించింది? నేను 94లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో సర్వీసుల్లో జాయిన్ అయ్యానండి, రికార్డ్ అసిస్టెంట్గా. నాకు చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ అంటే ఇష్టం. ఈ ఆటోల మీద, బస్సుల మీద, లేకపోతే గోడల మీద పేర్లు చూసి అబ్బా ఎంత బాగున్నాయి, ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ లైట్గా ఉందో చూసి అలాగ రాయడం మొదలుపెట్టాను. అలాగే నేను 2014లోను ప్రెసెంట్ పబ్లికేషన్స్, ఏయూ ప్రెసెంట్ పబ్లికేషన్స్లో వర్క్ చేస్తుండగానే ప్రతిసారి అటెండెన్స్ రిజిస్టర్లు అన్నీ నేనే రాస్తుంటాను. అది చూసిన డిప్యూటీ రిజిస్టర్ ఎవరు రాశారని పిలిపించి నన్ను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోను సర్టిఫికేట్ రాయడానికి నియమించారు. అప్పటి నుంచి నేను ఈ రాయడం మొదలుపెట్టాను. చాలామందికి నేర్పుతూ నేను రాస్తున్నాను. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ మంచి మార్కులుగా ఇంప్రూవ్ అయ్యారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషకరం కూడా ఆ విషయం. మీకు ఎలా ఉంది సార్, సపోర్ట్ ఎలా ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో మీ డిపార్ట్మెంట్లో కానీ?
నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం మా ప్రిన్సిపల్ గారండి, డాక్టర్ నాగరాజ్ కుమారి గారు. ఆవిడ ప్రోత్సాహంతోనే నేను స్కూల్లో నేర్పించాను, చాలామందికి ఇక్కడ స్టూడెంట్స్ కూడా నేర్పించాను. ఆవిడ నాకు చాలా వెన్నుదన్నుగానే ఉండి నాకు ఇంత పేరు రావడానికి కారణం మా ప్రిన్సిపల్ మేడం గారేనండి. ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. హ్యాండ్ రైటింగ్ యొక్క ప్రాధాన్యతను ఎర్రాజిరెడ్డి గారు వివరించిన తీరు. సో ప్రతి విద్యార్థి కూడా హ్యాండ్ రైటింగ్లో ఖచ్చితంగా మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎర్రాజిరెడ్డి గారి దగ్గర నేర్చుకున్న విద్యార్థులు, వారితో కూడా మాట్లాడదాం. సో ప్రస్తుతం మనతో ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ హ్యాండ్ రైటింగ్ గురించి వాళ్ళు ఏ విధంగా మెలకువలు నేర్చుకున్న విషయంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎంతకాలంగా నేర్చుకుంటున్నారు, ఎలా ఇంప్రూవ్ అయ్యింది? నా పేరు లలిత. నేను ఆంధ్ర యూనివర్సిటీలో బీఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. ఇక్కడికి రాకముందు నా రైటింగ్ కొంచెం డల్గా ఉండేది. దానివల్ల మార్క్స్ కూడా చాలా తక్కువగా వచ్చేవి. నేను ఇక్కడికి రావడం ఈ ఎల్ఆర్జే సార్ దగ్గర మేము రైటింగ్ నేర్చుకున్నాము. కాలిగ్రఫీ అంటే మాకు చాలా ఇష్టం. ఈ సార్ ఇందులో చాలా ఎక్స్పర్ట్. దీనివల్ల మేము ఇక్కడ కాలేజ్ అయ్యాక 1 hour and 2 hours మేము ఈ సార్ దగ్గర నేర్చుకోవడం వల్ల మాకు చాలా రైటింగ్ ఇంప్రూవ్ అయింది. దానివల్ల ఎగ్జామ్స్లో మార్క్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అప్పుడు 100కి 80 మార్క్స్ ఇలా వచ్చేవి కాస్త ఇప్పుడు 95, 98 కూడా మార్క్స్ గెయినింగ్ వల్ల మాకు వస్తున్నాయి. దీనివల్ల మాకు చాలా ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు మేము బీఎడ్ టీచర్ ట్రైనింగ్ తర్వాత మేము బోర్డుపై రాసేటప్పుడు కూడా మాకు మార్క్స్ ఎక్కువ రావడానికి దీనికి ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలకు మేము చెప్పేటప్పుడు కూడా రైటింగ్ స్కిల్స్ బాగోవడం వల్ల వాళ్ళకి చాలా అర్థం కూడా అవుతుంది. ఇదంతా మా సార్ వల్లే. ఇలా చాలామంది విద్యార్థులు కూడా రైటింగ్ చిన్నప్పటి నుంచే బాగా ఇంప్రూవ్ చేసుకుంటే పెద్ద అయ్యాక వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ వల్ల ప్రాబ్లమ్స్ కానీ లేదా ఏ విషయంలో అయినా సరే వాళ్ళు పేపర్ రైటింగ్ సమ్ ఏది చేసినా సరే దానివల్ల వాళ్ళకి మార్క్స్ కాదు, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, వాళ్ళకి రెస్పెక్ట్ అన్ని రకాలుగా కూడా ఇంప్రూవ్ చెందుతారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రైటింగ్ అనేది వాళ్ళ ఒక డైలీ యాక్టివిటీలో పార్ట్గా తీసుకుని చిన్నప్పటి నుంచే కాపీ రైటింగ్స్ కానీ లేకపోతే వర్క్ బుక్స్ లేకపోతే డబుల్ రూల్, రఫ్ రూల్ ఇలాంటివన్నిట్లో కూడా రైటింగ్ని నేర్చుకుంటూ ప్రతి లాంగ్వేజ్ ఏదర్ ఇంగ్లీష్ అని మాత్రమే కాదు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా ఏ లాంగ్వేజ్లో అయినా సరే నీట్గా రాయడం నేర్చుకోవాలి. అలా లేకపోతే ఇప్పుడు ఇలా ఏదో ఒక సార్ దగ్గర కాలిగ్రఫీ అయినా తీసుకొని నేర్చుకోవడం చాలా మంచిది. సార్ చాలా బాగా నేర్పిస్తారు, ఎవరికి కావాలన్నా నేర్చుకోండి. అంటే ఇప్పుడు జనరల్గా మనం చిన్నప్పుడు చెప్తూ ఉంటారు స్కూల్లో దస్తూరి బాగుండాలని. చాలామంది అప్పుడు అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ కూడా తక్కువగా ఇస్తుంటారు. సో మీ లైఫ్లో మీకు ఎటువంటి అనుభవం? నేర్చుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మా తర్వాత మా ఫ్యూచర్ కిడ్స్ కానీ ఇలా చాలామందికి మేము నేర్పించవచ్చు కూడా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా రిలేటివ్స్ బయట తెలిసిన వాళ్ళైనా సరే రైటింగ్ బాగాలేనప్పుడు ఎలా నేర్చుకోవాలో మేము సార్ దగ్గర నేర్చుకున్న స్కిల్స్ని వాళ్ళకి మేము నేర్పించి వాళ్ళ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసి వాళ్ళ లైఫ్లో కూడా కొత్తగా మెరుగులు తీర్చిదిద్దవచ్చు. మీరు ఏం చదువుతున్నారు, ఎలా ఉంది హ్యాండ్ రైటింగ్లో మీరు శిక్షణ తీసుకోవడం ఎలా? నా పేరు లిఖిత, నేను బీఈడి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ సార్ దగ్గర రైటింగ్ అంటే కొంచెం బాగుండేది, హ్యాండ్ రైటింగ్ ఇంకా కొంచెం బెటర్ అయింది సార్ దగ్గర నేర్చుకోవడం. స్ట్రోక్స్ కానీ అవి మనం రాసేటప్పుడు ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది ఉంటుంది కదా, అది ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయింది. సో అంటే మీరు బీఎడ్ అంటే త్వరలో పిల్లలు కూడా పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుండాలని మీరు అనుకుంటారు. సో ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ స్టైల్స్ ఇవన్నీ నేర్చుకోవడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే పిల్లలు కూడా మా దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు కాబట్టి. సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్టైల్ అండ్ మేము ఇంకా చాలా నేర్పించవచ్చు పిల్లలకి. అంటే వాళ్ళకి కావాలి కదా హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటే ఇంప్రెషన్ అనేది ఫస్ట్ పేపర్ మీద చూస్తారు. ఎగ్జామ్లో కూడా మార్క్స్ అనేది కొంచెం ప్లస్ పాయింట్ అవ్వచ్చు. సో హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. సో మీ హ్యాండ్ రైటింగ్ మేము చూసాం, చాలా బాగుంది, చాలా అందంగా రాశారు. సో మీరు ఎంతకాలం నేర్చుకున్నారు? అరౌండ్ 1 year నుంచి. చిన్నప్పటి నుంచి నాకు ట్రైనింగ్ అనేది ఉండేది, మా డాడీ ఫస్ట్ నేర్పించారు, తర్వాత సార్ దగ్గర నేర్చుకున్నాను నేను. సో ఇక్కడికి వచ్చాక దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్? చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. స్ట్రోక్స్ కానీ ఇంకా బాగా తెలిసాయి అన్నమాట. అంటే వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ రైటింగ్ అనేది మనం చాలా నీట్గా నేర్చుకున్నాం. చాలామంది చెప్తుంటారు మార్క్స్ రావాలంటే మెయిన్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. అంటే మనం రాసింది కరెక్టా రాంగ్ అనేది కాదు, కానీ హ్యాండ్ రైటింగ్ బట్టి కూడా మార్క్స్ వస్తాయంటారు, నిజమేనా? అంటే మరీ అంత హ్యాండ్ రైటింగ్ మంచిగా రాస్తే మొత్తం వస్తాయని కాదు, కనీసం పేపర్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది హ్యాండ్ రైటింగ్ ద్వారా చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కంటెంట్ ఉండాలి, ప్లస్ హ్యాండ్ రైటింగ్ నీట్గా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో వీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. మేడం, ఈ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులకి హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. సో మీ విభాగంలోనే హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు ఎర్రాజిరెడ్డి గారు. మీ ప్రోత్సాహం ఎలా ఉంది? హ్యాండ్ రైటింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైన భాగం అండి. ఎందుకంటే
నేర్చుకో తలరాతను మార్చుకో అని మన పెద్దలు అనేవాళ్ళు. అంటే మన చేతి రాతను బట్టి మన భవిష్యత్తు ఉంటుందని పెద్దల నమ్మకం. మన హ్యాండ్ రైటింగ్ బాగుండడం కోసం ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అనేకమైన శిక్షణా సంస్థలకు పంపిస్తున్నారు. తర్వాత మాకు ఒక ఉద్దేశం, ఒక ఆలోచన వచ్చింది, మన పిల్లలకి మనం ఏందో నేర్పించకూడదు. మన దగ్గర ఎర్రాజీ గారు హ్యాండ్ రైటింగ్లో అనేకమైన నైపుణ్యం కలిగి ఉన్నారు. కాబట్టి ఎర్రాజీ గారి ద్వారా 10 మందికి ఉపయోగపడి 10 మంది పిల్లలు, విద్యార్థులు, మన యొక్క పిల్లలు చేతిరాతను నేర్చుకోవడం ద్వారా వాళ్ళ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడం కోసం బాగుంటుంది, మనం ఒక ట్రైనింగ్ పెడితే బాగుంటుంది అన్న ఒక ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన ద్వారా మేము ఏయూ హై స్కూల్లో కూడా కొంతకాలం శిక్షణ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి చక్కగా ఒక హ్యాండ్ రైటింగ్ నేర్చుకొని పిల్లలు 10th క్లాస్లో కూడా మంచి ఉత్తీర్ణత వాళ్ళు సాధించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మనం అవకాశం ఇద్దాం, ప్రతి శిక్షణ అంటే మన దగ్గరే కొంతమంది పిల్లలకు నేర్పిద్దామని ఎర్రాజీ గారు నేను అనుకోవడం జరిగింది. ఆయన కూడా, ఎర్రాజీ గారు కూడా ఎంతోమందికి సహాయం చేస్తూ ముందుకెళ్తూ చేతిరాతను నేర్పిస్తూ ఎంతోమంది భవిష్యత్తుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నానండి. ఆయన నైపుణ్యాన్ని 10 మందికి ఉపయోగపడాలి, ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. మేడం చెప్పండి, ఈ హ్యాండ్ రైటింగ్ ఒక విద్యార్థి లైఫ్ స్టైల్లో హ్యాండ్ రైటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? ఒక విద్యార్థి అంటే మేము టీచర్స్ కాబట్టి విద్యార్థికి హ్యాండ్ రైటింగ్ చాలా అవసరము. తర్వాత నేను ఇంగ్లీష్ మెథడాలజీ కూడా చెప్తాను. అందులో బేసిక్ స్కిల్స్లో రైటింగ్ స్కిల్స్ అనేది ఒకటి. ఆ రైటింగ్ స్కిల్స్లో ఏంటంటే టీచర్కి చాలా రైటింగ్లో చాలా క్లారిటీ ఉండాలి, తర్వాత ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు. క్లారిటీ ఉండాలి అంటే వాళ్ళు బ్లాక్ బోర్డ్ మీద రాస్తారు కాబట్టి మరి ప్రతి అక్షరం కూడా చక్కగా రాయగలిగితేనే పిల్లలు దాన్ని చూసి వాళ్ళ నోట్బుక్లో రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే చాలా చెప్పాలి, టైం కూడా సరిపోదు. ఎందుకంటే రైటింగ్ స్కిల్స్లో ఆయన ఒక దిట్ట. ఎందుకంటే ప్రింట్, ఆయన రైటింగ్ చూస్తే ప్రింట్ చేసినట్లుగానే ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో చాలా ఓడీస్ ఆయనే రాశారు. ఎందుకంటే అదొక స్కిల్, అందరికీ ఆ రైటింగ్ రాదండి. తర్వాత నేను సైకాలజీ కూడా టీచ్ చేస్తూ ఉంటాను. సో దాంట్లో ఏంటంటే రైటింగ్ చూడంగానే మనకు ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇవాల్యుయేషన్ అప్పుడు పేపర్స్ దిద్దేటప్పుడు ఆ పిల్లవాడు ఎవరో తెలియదు మాకు, కానీ రైటింగ్ని చూసి మేము చాలా ఇంప్రెస్ అయిపోయి ఒక మార్క్ ఎక్కువ పడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే హ్యాండ్ రైటింగ్ని బట్టి మార్కులు వస్తాయని మాట వాస్తవం తప్పకుండానండి. ఎందుకంటే కొంతమంది రాస్తారు, అదేంటో అర్థం అవ్వదు. సో హ్యాండ్ రైటింగ్ వల్ల ఏంటంటే వీళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయకపోతే మరి వాళ్ళు సరిగ్గా ప్రజెంట్ చేయలేని వాళ్ళు అలా చేయలేనట్టు, అలాగే మార్కులు కూడా సరిగ్గా రావు. తర్వాత ఫస్ట్ ఏంటంటే మాకు రెడ్డి గారు నేర్పించింది, నా హ్యాండ్ రైటింగ్ బాగున్నప్పటికీ కూడా రెడ్డి గారు వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఫస్ట్ పెద్ద వృత్తము, చిన్న వృత్తము అంటే సర్కిల్స్ అన్నమాట. ముందు అవి నేర్పిస్తాడు ఆయన. అవి వచ్చాక అప్పుడు ఏ పేరైనా సరే ముందు సర్కిల్స్, తర్వాత స్ట్రోక్స్, ఈ రెండే ఆధారపడతాయి. తెలుగు అక్షరమైనా ఇంగ్లీష్ అక్షరమైనా, లేకపోతే తెలుగు పదమైనా ఇంగ్లీష్ పదమైనా. తర్వాత దాన్ని కొంచెం డార్క్ చేయడము, తర్వాత ఏమో లేకపోతే లైట్ చేయడము, అలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. సో నా హ్యాండ్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే మరి ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను కూడా. మేము టీచర్స్ అని ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా మరి ఆయన వల్ల మేము రైటింగ్ చాలా బాగా నేర్చుకున్నాం. మా పిల్లలు కూడా మా రైటింగ్ చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. యూర్ ఫ్రమ్? Okay, my name is Victor. I'm from Kenya, and I'm a second year MED student at ISC, Andhra University. What about you're learning the handwriting course in Andhra University? How do you feeling? Okay, I want to say that since I came to Andhra University, that is back in 2024, being a teacher educator, I've gratefully learned about how to write the handwriting maybe on the chalkboard. The boards like so that it has enabled me also to gain those skills on how to write the visible handwritings to enable the students get to know about the knowledge that we are dispensing to them. Are you improved your handwriting before? Certainly have quite my handwriting has improved far much better since I came. I've learned, sir is having very nice skills in handwriting, so they are very clear, and I've got no anything to object to that. There are so many handwriting skills and styles also. Yes. What would you like to write in your language?
Okay, I want to say one of them is that I've learned about the Italic style, so that is the most important thing that I've learned about it. Thank you so much. Thank you so much. సో విద్యార్థులంతా కూడా చాలా చక్కగా మాట్లాడుతూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం వలన ఎంతో భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ బీఈడి విద్యార్థులు కానీ ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు కానీ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. కాకపోతే హ్యాండ్ రైటింగ్ వల్ల మార్కులు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని విద్యార్థులు చెప్తున్నారు. అలాగే ఉపాధ్యాయులు ముఖ్యంగా ఎవరైతే ఈ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ని నేర్పిస్తున్నారో ఎల్ఆర్జీ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని మనకు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది భవిష్యత్తులో చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక విద్యాలయం నుంచి బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ రైటింగ్ చూసి ఫస్ట్ ఇంప్రెషన్ కలుగుతుందని, తద్వారా ఎన్నో అవకాశాలను మనం పొందవచ్చని వీరంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.